వందనాలు కూడి వచ్చిన మీకు అందరికి కూడా యేసుని పేదరితే వందనాలు. అందరికీ బాగున్నారా? ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం. దేవుని బిడ్డారా, మనం కుటుంబాల జీవితాలు బేలేమందవాలి. మనం బేలేమత్రితి దేవుని సహాయం మనకు దొరికితా, దేవుని ఆశీర్వాదం దొరికితా, మనం బేలే నడదగలుగుతారనేది దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా, దాని స్తోత్రం. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒకసారి ఒకసారి 23 కీర్తనలు చక్కటి మాట మనం చూడటి 23 కీర్తనలు మనం చదివి ముందాయిక దేవుడు ఒక చక్కటి మాట 23 కీర్తనలు మొదటి వచనం ఒకసారి చదవటి. 23 కీర్తనలు మొదటి వచనం ఒకసారి మనం చదువుతాం. రైట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, లేమి కలదు. పచ్చగల చోటను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలం వద్ద నన్ను నడిపించుచున్నాడు. రైట్. చిన్న ప్రార్థనకి ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, మేము పనికిరాని వారం, యోగ్యత లేని వారం. యేసయ్యా, నీకే నమ్మతం నీ పిల్లనం, నీ కుటుంబం, నీ పరివారం. జ్ఞానం విలువను, బుద్ధి విలువను, అక్కలిలు బేలే బతకనేది కూడా మాకు తెలియవు ప్రభు. నీకు ధన్యవాదు. ఈ సమయతే మాతో నిమ్మ తిరియ వేహము మాకు బలపరిచించు. నా నోటికి బోరిగుండా, నా నోటికి నీ అగ్నితో కాల్చి, నా హృదయంలో కూడా నీ అగ్నితో కాల్చి, నాలో ఉండి సంఘంతో నిమ్మ తిరిగి వేసు బలపరిచి మాయమ పొంది యేసుని పేదిరితే ప్రార్థన తాలకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రైట్. కేంజడి దేవుని బిడ్డారా, అందుకని ಈಗ ಬಾತ್ ಕಚ್ಚಮಂತರಿತರಿತೆ ಓಡಾಟಿ ಈಗ ಬಾತ್ ಕಚ್ಚಮಂತರಿತರಿತೆ ఇంకొక వచనము మనము చదువుకాలి. ఇంకొక వచనం మీకు అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం మొదటి వచనం ఓడటి చక్కటి ఒక కుటుంబం అంతగా అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి. నేను చదువుతాను. ఇటలీ పట్టణం మనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేల్ అను ఒక భక్తుడొకడు కైసారియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలు బహు ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవుని ప్రార్థన చేయుచువాడు. హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డ, ఇది ఒక కుటుంబం. బెదు అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ కైసారియాలో ఒకడు ఉన్నాడు. అక్కడ కైసారియాలో ఒకడు ఉండేను. ఆయన కైసారియా అంటే అది ఒక శతాధిపతి. దేవుని బిడ్డ గమనించండి. ఇంక మనము బెగదాకెళ్ళి తిరిగితే 23 కీర్తనలో ఊడక దేవుని బిడ్డారా, ఇక బాత్కెత్తము తిరిగి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, లేమిడు కలగదు. పచ్చగల చోట ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. హల్లెలూయా. రైట్. గమనించండి. దేవుడు మనకు బేలేమత్రితి ఆశీర్వదించుతారు. దేవుని ఎందు బేలేమందవాలి, దేవునికి బేలెక్కి ఇవ్వాలి, దేవునికి బాతి ఇవ్వాలి, దేవుడు మనకు తోడు మందవలెత్తి, దేవుడు మనకు సహాయంకి ఇవ్వలేదు, దేవుడు మనకు ఆశీర్వదించవలెత్తి, దేవుడు మనకు లోన్ మనకు ముత్తే పిల్లకి లోన్ వాడుతూ మాలు మాపుతూ గోటు గోదడుతూ కమ్మాయి దమ్మాయి మనం తినే ప్రతి
ಕೂಲಿ ಪನೈನ ಒಣ್ತವ್ರೆಂಡು ಬಾಳಮೈ ಒಣ್ತವ್ರೆಂಡು ಪೊಲ್ಲಾಯ ವಲಿತಿರ್ತಿ పొలికిసి వాళ్ళిద్దరితి పొల్లాయ వాళ్ళిద్దరితి దేవుడు బెలకిసి పొలికిసితో హల్లెలూయా అర్థమైందా దేవుడు మనల్ని బెల ఆశీర్వదించుతారు దేవుడు మనల్ని బెల దీవించుతారు దేవుడు మనల్ని బెల జీవ సుఖం ఇస్తారు దేవుని బిడ్డరా గమనించండి అందుకనే ఇక బాధకతమంతరితే ఒక కొరనెల కుటుంబం వల్ల బాధకితో ఒక శతాధిపతి కుటుంబం వల్ల ఎవరు ఒక అధికారి ఇద్దరికి ఏం మేలిందో ఆలోచకాలి ఏం మేలో లేకపోతే ఏంటి సర్పంచిందో ఆలోచకాలి దేవుని మీద ఒక అధికారి లేకపోతే వ్యక్తి బాధకేంతో తెలుసా ఒక అధికారి అని వ్యక్తి బాధకేంతో కుటుంబం తన ఇంటి వారందరూ అంటే దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉంటారు హల్లెలూయా మొదటి మాట మనము నేర్చుకునేవారు మొదటి మాట బాధ్యతరితే అది బాధ్యత రెండవ వచనం తెగ బాధ్యత అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తు గలవాడై ఉండి దేవునందు భయభక్తి గలవాడై ఉండి ఈరోజు నేర్త కాలంతే నేర్త దినతే బాధ జరగమంతరితి మన కుటుంబమైనా ఒకలే కుటుంబం తెచ్చ వెర్రనైనా దేవునిందు భయమిల్ల భక్తిల బాధ జరగమంత భయమిల్ల భక్తిల దేవుని బిడ్డారా బాధ మీద భయం భక్తిలు ఇతరితే మన గురించి లోకమూడమంత మనల్ని బాడితే యేసుప్రభుని నమ్ముతారు కానీ తాగుబోతుల దగ్గర దాయొద్దు లేకపోతే అన్యుల దగ్గర దాయొద్దు మనకి బట్ రూల్స్ మింతే కానీ మన బాడి తిరిగి అందరినీ ప్రేమించవా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని యేసుప్రభుకి ఎత్తస్కే తాగుబోతున్నాయని దొంగనైనా ఏబిసారికైనా బేరానికైనా చెడ్డవానికైనా అబద్ధకునైనా దొంగనికైనా రౌడీనికైనా గుండెనికైనా బాధకి ఎవరు మానాలి ప్రేమించేవారు ప్రేమించే గుణం మందవారు అందుకనే యేసుప్రభు బాధకి ఎత్తురుతి ప్రేమించుడి మీరు అందరు నా ప్రేమతో మీరు ప్రేమించు నా ప్రేమ మీరు పొందుకునుటి నా కృప మీరు పొందుకునుటి నాయకమనే సంతోషం మీకు ఈతాను నాయకమనే సంతోషం సమాధానం మీరు పొందుకొని ఆ సంతోషం ఆ ప్రేమ ఆ సంతోషం ఆ ప్రేమ ఆ ఆనందం ఇంకొకరు పనిసట్టి యేసుప్రభుకి ఎత్తమంటారు ఊడటి దేవుని బిడ్డారా కేంజట్టి మీకు అర్థమైనట్టు అవుతాను బాధ్యత మన బాధ్యత యేసు మనము తాగబోతుల దగ్గర దాయొద్దు లేకపోతే ఏబిసారుల దగ్గర దాయొద్దు లేకపోతే చెడ్డవారి దగ్గర దాయొద్దు మనకు రూల్స్ ఇల్లే కానీ దాయవాలి ఓడ్చకి మొత్తం మనము కైలి మందొద్దు బాత ఓడ్చకి కైలి మంది యేసు ప్రభు తాగబోతుల దగ్గర వెళ్ళాడు తాగబోతుల దగ్గర అంటే తాగబోతులు ఏంటో తెలియదు అంటే పాపుల దగ్గర పాపులు అంటే ఎవరు యేసు ప్రభు తెలియలేనోరు యేసు ప్రభుని పొరుగురు పాపులు ఇది లోకమంతి మన భారతదేశంలో ఎంతమంది బెసర్ములు మీద యేసు ప్రభు నమ్మరు అంతా పాపులే హల్లెలూయా బేనో పాపులు యేసు ప్రభు నమ్మరు పాపులు అయితే బేలాస్ పాపం కింతురు బేలాస్ పాపం కింతురు తెలుసా దేవుడు తినొద్దు కెత్తది తిననన్నది పాపం దేవుడు తినేదో కెత్తది తింటే పాపం అయ్యో దేవుడు ಬಾತ್ ಕೆತ್ತರು తెలుసా ನಿಮ್ಮ ಬಾತ್ ಕೆತ್ತರೆ దేవుడు ಬಾತ್ ಕೆತ್ತರು ನಿಮ್ಮ ಕಾಮೇಕಿ ಸುನ್ನಲಿತೆ ಡೋಡ ಕುಸಿರ್ ತಿನ್ನಿಂಜೋ ಕೆತ್ತೋ హల్లెలూయా ఆలకిస్ తిన్నింజో ಕೆತ್ತ చూడు బాత్ ಕೆತ್ತರು తెలుసా డోడ కుసిన్నలకి కాಮೇಕಿ ಅಂತರು ಡೋಡ ಕುಸಿನ್ನಲೆ ನಲ್ತು ಡೋಡ ಕುಸಿನ್ನಲೆ ತಿನ್ನಮುಂತರು ಹಾಗೆ ಬಾತ್ ಕೆತ್ತರು తెలుసా ಹಾಗೆ ಬಾ ಸಾರಾ ಅಟ್ಟಿ ಉಂಡಮುಂತರು ಹಾಗೆ ಬಾತ್ రకరక మనకిసు తిందొద్దు తినముంతు తాన్మైతే మన పాపులం మనం కూడా యేసు ప్రభు నమస్కే పాపులం ఇది యేసు ప్రభు నమస్కే క్రీస్తు రక్తంలో మనం నోర్దబడతారు కడగబడతారు కానీ ఇంచి దేవుని బిడ్డలో మనం పరిశుద్ధులం దేవుని బిడ్డ అందుకే నేను పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండు యేసు ప్రభుకి వస్తారు కానీ యేసు ప్రభు పాపుల దగ్గరికి వస్తారు కానీ పాపం కిత్తారా కీవారు యేసు ప్రభు పాపుల దగ్గర వస్తారు చెడ్డవారి దగ్గర వస్తారు కానీ ఆయన పాపం కీవోరు దేవుని బిడ్డ బాధకెత్తారు తెలుసా ఊరికి మార్చడానికి ప్రయత్నం ఇదిగో ఈ జీవితం మంచిదయ్యో ఈ సుట్ట సారా ఉండి బతకని జీవితం మంచిదయ్యో జీవితం పాడాత కుటుంబం పాడాస్తాత ఇది ఈ బతకడు నలితే బతకడయ్యో ఇంచో బాధ్యతరితే దేవుడు చెప్తారు హల్లెలూయా మీరు ఊడటి పిల్లల మీద దృష్టి నా మీద కూడా ఊడటి దేవుని వాక్యం మీద ఊడటి
ಈಗ బాధకెత్తురితే అందుకనే బాధితురితే మన కుటుంబం ఈ చెడ్డతనం నుంచి పాపం నుంచి శాపం నుంచి విడిపించబడవలితే రక్షించబడవలితే మనము దాంట్లో నుంచి మనం విడిపించబడవలితే బాధకి వెళితే ప్రార్థనకి ఇవ్వాలి. హల్లెలూయా. కొరనేలు కుటుంబం వేలో ప్రార్థనకి ఇంత ఈరోజు ప్రార్థన కుటుంబాలు కావాలి. ప్రతి కుటుంబం ఒక వ్యక్తిగత వేరే బేనం పడుతున్న ప్రార్థన మందవాలి, కుటుంబం కైలి కూడా ప్రార్థన మందవాలి. హల్లెలూయా. అందుకనే ఇక బాధ్యతమంతుని తృప్తి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి గలవారై ఉండిరి. హల్లెలూయా. మొదటి మన బాధ నేర్చుకునే వాళ్ళు తెలుసా, యేసు ప్రభు నమ్మితే సరయ్యో, యేసు ప్రభు నమ్ముతారు, యేసు ప్రభు నమ్మితే సరయ్యో, యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు మీద భయము భక్తి కలిగి మందవ, బాధ కలిగి మందన్నారు, భయభక్తి కలిగి యేసు ప్రభు లోపరిచి యేసు ప్రభుని భయపరిచి, అయ్యా నేను దేవుని మందిరికన్నా నాకు బెదో శిక్ష తగిలితా, బెదో నాకు శిక్ష వాత, బెదో నాకు దెబ్బ తగిలితా, ఇద్దరిది ఒక భయం మందవా. హల్లెలూయా. యేసు ప్రభు వాడి మీద నీకు నాకు ఏర్పాటుకి తొరితి యేసు ప్రభుతో సావాసం మందనికి, యేసు ప్రభుతో సావాసం మందనికి ఓడాడి దేవుని బిడ్డారా. ఒక పూజారి గారు బేగమంతారు, గుడి దెయ్యమంతారు, వారు బెస్కొని బాధ్యతారు, పూజಕ್ಕೆ సోమంతారు. కానీ ಅವರು ఇల్లుకుంటా మాట్లాడితే అది కుదురో. కానీ పూజారి గారు బాధ్యతరితే అగమంత, కానీ ఓరు బాధ్యతరితే ఫస్ట్ బాధ్యతరితే పూజారి గారు గుడి దేవమానేసి కొంతమంది ಬೇರೆ పూజక్కిన తెలియో, పూజారికి అయితే ఇలా పూజక్కినది. అలాగే ఒక బాధ్యత యేసు ప్రభు ఒక సేవకుడు లేకపోతే సంఘము దేవుని మందిరితో మన బాధకి వెళితే ప్రతి ఆదివారం దాయవల దేవుని ప్రార్థనకి ఇవ్వాలి. 24 గంటలు దేవుని మందిరితో కానీ దేవునికి మన బాధకెత్తవాలి, దేవుని మొదటి మన బాధకెత్తవాలి. రెండోది ఆయన దగ్గర చక్కటి ఆశీర్వాదం మాటలు మనం పొందవాలి. ఆయన మాటకేస్తరితే మనకు ఆశీర్వాదం, ఆయన మాటకేస్తరితే మనకు సంతోషం, ఆయన మాటకేస్తరితే మనకు సమాధానం, ఆయన మాటకేస్తరితే మనకు విడుదల, ఆయన మాటకేస్తే మన రోగం దాత, ఆయన మాటకేస్తే మన బాధ దాత, ఆయన మాటకేస్తరితే మన కష్ట బాధ దుఃఖకు అన్ని దాత బేలదాత. దేవునందు భయభక్తి కలిగి మందను, దేవునందు భయభక్ತಿ కలిగి ಬಂದರು ಕಲ್ಲಿ ಬೇಲೆ ತಿರುತ್ತೆ దేవుడు ಬೇಲೆಕ್ಕೆ తెలుసా, దేవుడు ಬೇಲೆಕ್ಕೆ ತಿರುತ್ತೆ ಬೇ లోటిలోకుంట దేవుడు పోరపోతారు. హల్లెలూయా. వాళ్ళకి బే లోటిలోకుంట పోరపోతారు. అందుకని 23 కీర్తనలు బాధ్యతమంతులు తిరితే యెహోవా నా కాపరి ఏమి కలదు అంటే నువ్వు దేవుని మీద ఈ కొర్నేలు దేవుని మీద బేల ఆధారపడతారు. కొర్నేలు కుటుంబాలు కొర్నేలు దేవుని మీద బేల ఆధారపడతారు. దేవుని ప్రార్థనకి ఇంతురాలి, దేవుని ప్రార్థన ప్రభువా ఆయన ఆయన డ్యూటీకి ఇస్తారు, డ్యూటీతో కూడా పక్కన విడిచి ప్రార్థనకి ఇంతారు. ఖాళీ టైం ఆకే సూటి అత్త టైంతే ఊరటి దేవుని బిడ్డారా. మనం కనీసం ఆదివారం కూలి పని కూడా విడిచేవారు, ఆదివారం విడిచి కూలితో దాతారు. కానీ ఆయన డ్యూటీ, ఆయన ఒక శతాధిపతి సైనికుడు అనమాట. దేవుని బిడ్డ ఆయనకి ఇంత భక్తి మాత్రతే మనం గాల్ది వెలులు పనిపాటు సరిగిల్లే, కానీ దేవుని మీద భయం భక్తి ಇಲ್ಲ. దేవుని బిడ్డ గమనించాలి, దేవుడు నీకు బేలే ఆశీర్వదించుతారు, దేవుడు నీకు బేలే కాపాడుతారు, దేవుడు బేలే నీకు దీవించుతారు, దేవుడు నీకు బేలే ಹೊಡ್ತಾರని బాగబడే కిసితారు. గమనించండి. అందుకే నీకు బాధ్యతమంతులు తిరితే మన మొదటి బాధ్యత ఇవ్వాలి తిరితే ఒక భయభక్తి కలిగేవాళ్ళు, ఒక పాస్టర్ కుటుంబమైనా, ఒక విశ్వాసి కుటుంబమైనా, లేకపోతే సంఘ బిడ్డలైనా, ఒక సంఘ పెద్దగారైనా భేదరితైనా సరే దేవుని నమ్మవాలి, దేవుని మీద భయభక్తి కలిగి మందవా, ప్రార్థన జీవితాన్ని కలిగి మందవా, నమ్మకం కలిగి మందవా, నమ్మకం కలిగి మాత్రతే దేవుడు సహాయం కీతురు. హల్లెలూయా. దాని స్తోత్రం. అందుకేనాలి ఇక బాధ్యత తెలుసా, అందుకని ఇక బాధ్యత తిరితే తన వెరోనే భయభక్తి మందరికయ్యో తన పిల్లకిని కలిగి నేర్పముత్రం మనం నేర్పవాలి, చిన్నగా నేర్పవాలి. మన పిల్లకిని మన ముందే పిల్లకినంత నేర్పవాలి. అందుకని ఈ బాధ్యత తిరితే దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి
ప్రజలకు బహు ధర్మ కార్యం చేయిసు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచుండేవాడు. హల్లెలూయా. మొదటి బాత్కి తొరితే దేవునందు భయభక్తి కలిగి నింటారు. రెండోది బాత్కి తెలుసా, ఎందుకంటే మన కూటలుడికి కాడలుడికి పేదవారికి ప్రేమించలే సోలమెన్ నూక లేకపోతే గిసిగోంద లేకపోతే బెద్దోడు సహాయం కీంతురాలే బేరం పేరట ఏసయ పేరట సహాయం కీంతురు. మనకి బెస్సొరమెత్తి కూడా మన కడుపే నింపుతాం కదా దేవుని బిడ్డారా, మన బెస్సొరమెత్తి కూడా మన కడుపే నింపుతాం. కానీ మనం మందని దాంట్లోనే ఒక 100 రూపాయలు మక్కన 10 రూపాయలు దానం కీయాలకి మందవారు. హల్లెలూయా. అసుడి దేవుడు మనకు సహాయం కీతారు. నీకు బే లోటిలుకుంటా బే కొరతెలుకుంటా నీ లాగలట్టంత దేవుడు తీర్చుతారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు సహాయం కీతారు, దేవుడు ఆశీర్వదించుతారు. దేవుని బిడ్డారు, అందుకేనే మీకే అయ్యో మీరు మనలందరం దేవునిందు భయభక్తి కలిగి మందవారు, భయభక్తి కలిగి మంచి బతికి వాళ్ళు తెలుసా. భయభక్తి కలిగి మంచి బతికి వాళ్ళు తిరిగితే ప్రజల కోసం అంటారు. ప్రజలకి పేదవారు మనతో, కూటలోడు మనతో, కాడలోడు మనతో, ఒక మనవంత మనం బెదుండు గిసిరాయినా లేకపోతే దోడైనా బెదరొట్టు సహాయం కీయవా. ఆ చుట్టే దేవుడు బాతికి తొరితే దేవుడు బాతికి తొరితే మనకు ఆశీర్వదించుతారు. దేవుడు మనకు జీవ సుఖం ఈతో, దేవుడు మంచి ఆరోగ్యం ఈతో, దేవుడు నెలతి జీవ సుఖం ఆరోగ్యం ఈతని జొక్కెత్తముతారు. హల్లెలూయా. అందుకే ఈ రెండో మాట బాతి తొరితే మనం ధర్మ కార్యాలు చేయవాలి. ధర్మ కార్యాలు బహు ధర్మ కార్యం కేవలం ధర్మ కార్యాలు తెత్తే సత్క్రియలు కార్యాలు బెదరొట్టు సహాయం కీవాలి. పేదవారికైనా కూటులోకైనా కాడలోకైనా ఇది దేవుని చిత్తమలే. యేసయ్య గ్రంథంలో నింతే ఊరి కోసం ప్రార్థనకి ఇవ్వాలి దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకనే మూడోదికి బాధ్యత తెలుసా, మూడోది బాధ్యత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. బాతికి మనాలు మొదటిగా భయభక్తి కలిగి మందవాళ్ళు, రెండోదిగా బహుగా ధర్మ కార్యాలకి కీయవాలి. ధర్మ కార్యాలు తెరితే మనం సహాయం సాహిత్య కీయాలని లెక్క మందవాలి, పక్కతూరు సాహిత్య కీయాలని లెక్క మందవాలి, ప్రేమించాలని లెక్క మందవాలి. మనం వేస్తున్న మాట వానికి సంతోషం పుట్టేలాకి మందవాలి. మనం వేస్తున్న మాట తిరిగిన మాట మనం కీన సహాయమునికి ఆదరణ కలగాలని లెక్క మందవాలి. దేవుని బిడ్డారు. హల్లెలూయా. ఊడాడి దేవుని బిడ్డారా, అందుకే నేను బతికేవాళ్ళు తరితే మనం సహాయం కీయవా దేవుని బిడ్డారు గమనించాలి. అందుకని మూడోది బాధ్యత ఎల్లప్పుడు ప్రార్థనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఎల్లప్పుడు బతికి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి. ప్రార్థనకి తరితే ప్రార్థన వల్లే మనకు కార్యాలు జరుగుతాయి. ప్రార్థన వల్లే మన జీవితాలు నిత్యత, ప్రార్థన వల్ల మన జీవితం ఆశీర్వదించబడతా, ప్రార్థన వల్లే మన కుటుంబము మన జీవితాలు నిత్యత ఆశీర్వదించబడతా, దీవించబడతా. చూడండి, ఒక సైన్యాధిపతికి ఒక సైనికుని గొప్ప ఆలోచన తెలుసా. ఓడ్తిరా తన ముత్తే పిల్ల అంటారు. అదే బాధ్యత ప్రార్థన దేవుని భయభక్తి కలిగి మింతరలే, భయభక్తి కలిగి మింతారు. ఆ తర్వాత బాధ్యత తెలుసా, ఆ తర్వాత బాధ్యత సహాయంకి బేను సువార్తకెత్తాన్ని కంజి బేనకి ఈ బాధ్యత సహాయంకి స్వాయని సువార్తకెత్తవాలి సహాయంకి వాయని. అది దేవుని చిత్తం అని ఆలమందనస్కి దేవుడలే ఏ లోటు ఇవ్వకుండా నీకు ఆశీర్వదిస్తారని బచ్చగల చోట పరుండ చేస్తాను ఎందుకెత్తమంటారు. దేవుని బిడ్డారా, మూడో దగ్గర బాధ్యత తరితే ప్రార్థనకి ఇవ్వాలి. బాధ్యత ఇవ్వాలి, ప్రార్థన ಮೇಲೆ మనకు ప్రార్థన ఎన్నుకుంటే మాత్రతి మనకు బెద్ది కూడా అది వర్ధిల్లో ఆశీర్వదించబడు. అందుకనే బాధ్యత ప్రార్థనకి ఇస్తాడే దేవుడు మనకు బేలకీతోడు తెలుసా. అందుకనే 23 కీర్తన మొదటి బాధ్యత యెహోవా నా కాపరి నాకు లేమి కలదు, పచ్చగల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఓడ్తిరా పరుండ చేయుడు నీ మసుడు దేవుని మీద నీవు ఆధారపడితే దేవుడు నీకు ఆధారం, దేవుడు నీకు బలము, దేవుడు నీకు కోట, దేవుడు నీకు కొండ, దేవుడు నీకు ఆశ్చర్య దుర్గం, దేవుడు నీకు నరకపేల యాయోలకి బాబోలకి తోడుమంటారు.
నీ బేను పట్టిస్తున్నదయ్యో మన పొరు ఇలాకి మనము దేవుని భయభక్తి కలిగి ఈ సొంత ధర్మ కార్యాలకి ప్రార్థనకి మన పొరు 100 మంది చెడ్డ మాటకేతురు అవన్నీ పట్టిస్తున్నదయ్యో. మనం ప్రార్థనకి ప్రభా మా పొర చెడ్డ మాట కెత్తునికి మా పొర ప్రభ వ్యతిరేక తిరిగి యేసు నామములో ನಿಮ್ಮ మార్సా నిమాలే మాత్రితే నీ పొరు తప్పు మోపడానికి అప్పవాది ఎదురు ఉడతా. కానీ మనం బాధకెళ్ళితే మనకు తప్పిల్లే కానీ తప్పు మోపలేదు అప్పవాది ఎదురు కూడా. కానీ మన దగ్గర వాసి ధైర్యంగా నిలదీస్తున్నాం దమ్ము సర్రయ్యో. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంతుని తెరితే నిమ్మల ప్రార్థనకి సోమత్తరలే దేవుడే నీకు ఆధారం, యేసయ్యే నీకు ఆధారం, యేసయ్యే నీకు బలం. నీకు యేసు ప్రభు నీకు బేల నడిపించవాళ్ళు, యేసు ప్రభు నీకు బేలే పోర్పవాళ్ళు, యేసు ప్రభు నీకు బేల సాహిత్యకియవాళ్ళు, యేసు ప్రభు నీకు బేలే జీవకియవాళ్ళు, యేసు ప్రభు నీకు బేలే ఏడికియవాళ్ళు, యేసు ప్రభు నీకు బేలే నలకియవాళ్ళు నీకోసం ఎదురుడో నింటారు. హల్లెలూయా. నీకోసం యేసు ప్రభు ఎదురుడో నింటారు. దేవుని బిడ్డ యేసు ప్రభు నీకోసం నా కోసం ఎదురుడు మనల్ని బాధకి ఇవ్వాలి. మనం కూడా దేవుడి కోసం ఎదురుడవాలి, దేవుని సహాయం కోసం ఎదురుడవాలి. అసుటే దేవుడు మనకు నెక్కనల జీవకీతోరు, మనకు దేవుడు నెక్కనల మన సాహిత్యకీతోరు, దేవుడు మన పక్షాన మంత. అందుకనే మన పొరు వ్యతిరేక మన పొరు శత్రువులు మంత్రాలే మనకు విరోధం రూపిస్తే ఆయుధం కూడా వర్దిలో మన పొరు 100 మంది శత్రువుల మక్కైనా వెర్రన్ మక్కైనా మన బాతికి పర్వం దేవుడు మన పక్షాన మంత్రం. హల్లెలూయా. అందుకే నీకు బాతికెత్తమంటారు ఇతరుతి దేవుని బిడ్డారా. అందుకనే ఇక బాతికెత్తరుతి 4వ మాట బాతి ఇతరుతి యెహోవా నా కాపరి నాకేమీ కలదు, పచ్చగల చోట ఆయన నన్ను పరుండ చేస్తాడు. పచ్చగా మంతినిమా, సంతోషంగా మంతినిమా, ఆనందంగా మంతినిమా. నిమ్మ దేవుని ప్రార్థనకి నిమ్మ సంతోషంగా బతికితిని, సంతోషం బతికింది, సమాధానంతో బతికితిని, ఆరోగ్యంతో బతికితిని, సుఖశాంతులతో నేను బతికితిని. దేవుని బిడ్డ దేవుని మీద ఆధారపడదామా. దేవుని ప్రార్థనకి తిరిగితే ఏ లోటు, ఏ కొరత, ఏ బాధ, ఏ చింత కూడా దేవుడు తీసివాడితో. హల్లెలూయా. నాన్న దేవుని మీద ఆధారపడదావాలి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంతుడు తిరిగి 4వ మాట బాధ్యతమంతుడు తెలుసా? శాంతికరమైన జలం వద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. తెలుసా అది బాధ్యతమంతుడు తిరిగి దేవుని బిడ్డ బాధ్యతమంతుడు తిరిగి దేవుని బిడ్డలు గమనించండి. 3వది ప్రార్థన, 4వది బాధ్యతలు తిరిగి దేవుడు మనకు పచ్చగల చోట పరుండ చేస్తారు. 5వ మాటకి బాధ్యతమంతుడు శాంతికరమైన జలం వద్ద, శాంతికరమైన జలం వద్ద. దేవుని బిడ్డారా గమనించండి. నేను శాంతికరమైన జలం వద్ద తిరిగితే నీవు దేవుని భయభక్తి కలిగి తిరిగితే మన జీవితాలు కరెక్ట్గా మన స్వభావం మారుతిరితే, మన మంచి ప్రేమ గలవారుగా మనం మారుతిరితే దేవుడు బాధ్యత నేను బేగతిరితి కూడా నీ కూడి సంతోషించుతూ నీ కూడి బాధ్యతలు తెలుసా? నీకు వద్దినది కూడా నీకు ఈతారు దేవుడు ఓడ ద్వారా దేవుడు నీకు సహాయం కీతారు. నీ ఓడ సహాయం కీతే నీకు నీ ఓడ ద్వారా దేవుడు నీకు సహాయం కీతారు. అందుకనే శత్రువులు నీకు భోజనం సిద్ధపరచుతారు. ఒక మాట అంత కీర్తన అంతాగే దేవుడు నీకు శత్రువుల నీకు ఒక నీ పొర కోపం మింతేరా, నీ పొర అల్లం మింతేరా, నీ మోన గత్తిరితి నీ కూడగాను మన ముఖము దడదడమంత దేవుని బిడ్డ. కానీ దేవుడు ఆలకీతో అందుకే నీకు బాధ్యతమంతుడి శాంతికరమైన జలం వద్ద నన్ను నడిపించుతున్నారు. నువ్వు దేవుడు నీకు ఆశీర్వాదముగా నీకు నడిపించుతారు, దేవుడు నీకు దీవెనకరంగా నడిపించుతారు. దేవుడు మనం అందరికి ఆశీర్వాదకరంగా మందవాలి. మా అమ్మగారికి సోమంత ఒక మాట బాధ్యత సోమంత వచ్చినోడికి ఇచ్చాయి 100 రూపాయలు, 200, 500 ఇచ్చాయి. వచ్చి ఉన్నప్పుడు ఇచ్చేస్తాం, లేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇస్తే మనకు ఆశీర్వాదం. దేవుని బిడ్డారా దేవుడు ఇచ్చేవారిగా ఉండమన్నాడు.
వాడుకునేటోళ్ళలాగా ఉండొద్దు అన్నాడు దేవుని బిడ్డ. ఉన్నప్పుడు లేనప్పుడు ఏం లేదు అనాలి. దేవుని బిడ్డలు గమనించండి. అందుకనే బాతి తెరితే ఒకవేళ మన దగ్గర బేరవైతురు వస్తారనుకో, మనం చుట్టామో సట్టామో వత్తకి బాతికి వెళ్ళి తెలుసా, చక్కటి కోడి మాంసంతో దూడవాటి ఒక 100 రూపాయలు లేకపోతే 500 చేతిలో వాటి జాగ్రత్త మందా మంచిగా మంది కెసలు వచ్చింది. అదే ఆశీర్వాదం, అవే ధర్మ కార్యాలు. బాతిని కాలుస్తారు. మనం వచ్చింది లాక్కొని మనం దాచుకోవటంగా అయ్యో దేవుని బిడ్డలు గమనించండి. కానీ ఆశీర్వ బేరంకీలకయ్యా సీతిరు దేవుడిని కసుంటే ఆశీర్వదించుతారు దేవుని బిడ్డ. నన్ను మా అమ్మాయికి మా లొత్తురు మా పరివారితురు వత్తరితే మత్తరితే ఖచ్చితంగా గీత ఈలోకు అసలు కనీసం అసలులోకి ఒక 100 లేకపోతే 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు ఖైదు వాటిలో వచ్చి మత్తరితే 100 500 లేకపోతే 200 ఖైదు వాటిలో వచ్చి. హల్లెలూయా దేవుని బిడ్డారా. అలా వచ్చి అట్లా అడ్డంగా వచ్చినోడు గాలికి వచ్చినోడు 500 పట్టుకొని పోయాడు. ఎట్లా సరే గాలికి వచ్చాడో పనికి వచ్చాడో అది మనం పక్కన పెడదాం. కానీ మన మనోడు మన అన్న మన తమ్ముడు మన 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 యాయో మన బాబో కానీ ప్రేమించి మనము ఒక మంచి దోడవాటి సారని దూయం ఖైదే వాడితే చాలా సంతోషిస్తారు. హల్లెలూయా దేవుని బిడ్డారా. అందుకే నీకు బాధ్యత ముందు దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చడం కూడా ముందుతారు. దేవుడు నీకు దీవంకరంగా మార్చడం కూడా ముందుతారు. తాగుబోతాయినా తిరిగిపోతాయినా బేరవారికైనా చెడ్డవారైనా మంచివారైనా మన లొత్తకు బతిరితే మన మంచి మర్యాదకి సులువవుతాం. అలా చూసే మనకు ఆశీర్వాదం. మనం బయటెత్తి కూడా మరి నిజంగా మా అమ్మగారికి ఎత్తాలెక్కే నన్ను బేగెత్తిరితే నాకు వెలిగేమంత అనమాట. వేరే రాష్ట్రంతో తిరిగితే పైసాకే నాకు తాలిగుతాడు. ఇక నన్ను లోన్ మాత్రం తీగి ಬೇರೆ వాతురు నాకు కూడా నాకు పైసాకే తాలిగుతాడు. దేవుని బిడ్డ ఈసు ఉడతాను మదన వీంతాను దేవుడు ఇంతని ఇంతాను ఆశీర్వాదం. హల్లెలూయా. కానీ మన పిసిరితనము బేతో పీల్చిన లెక్క మందొద్దు, పిసిరితనం మందొద్దు. అసకే మనం ఆశీర్వాదంగా మనాలి. మన క్రియ మన ధర్మం అద్దయ్యో ధర్మ కార్యాలు వేలకి ఇప్పుడు ఈ శతాధిపతి మింటారు ఈ ఊడట్టి ఈయనకి జాబ్ మింతే నౌకరీ మింతే కానీ మొత్తం బీరతోసు వాటిలో కట్ట బతికింతారు తెలుసా. తన వారికి తనకు కావాల్సినంత కాసి మిగతా బతికింతారు. ఇతరితే పేదవారికి ఈంతారు. దేవుని బిడ్డ మనకి మత్కైనా ఇళ్ళకైనా మనం ఇంచి స్టార్ట్కి ఇవ్వాలి. దేవుని బిడ్డ హల్లెలూయా. అసుంటే దేవుడని నీకు బాధ్యత తెలుసా. శాంతికరమైన పచ్చటి పచ్చటి సోటాలు నీకు నడిపిస్తారు. పచ్చడి తర్వాత మనం బేసికెళ్ళకే మందులో లెక్కమంటారు. మనకు సారని పైసలోకైనా మందులో లెక్క తోందుతారు పక్క తోడుకు. దేవుని బిడ్డ నాకు బెగ్గతి తాగబోతారు అవే తాలిగుతారు పైసాకి. నల్ల మందునోడు అవే పైసాకే తాలిగుతారు. మత్తరి తీతాను ఇళ్ళకు ఇల్లే. దేవుని బిడ్డ గీసిరి తాలిగుతారు. ಒಂದಿನ ಕೆರ್ತೆ ಸೋಕುತ್ತಾನೆ ಈ ಸಾರಿ ಕೇಳಿಸುತ್ತೆ ಇದು ಒಂದೇ ಸೋಕ ಮೆಂತಿ ನೀకు ಬೇಲೆ ಈತಾನೆ ಬೇಗ ಹಾಕಿ ಸತ್ಯಜ್ಗಡ దేవుని బిడ్డ ಒಂದೇ ಸೋಕ ಮೆಂತಿ ಬನ್ಯಾల ಸೋಕ ಕೆಲಸ ಬೇಲೆದ ಆತ. దేవుని బిడ్డ నీకు గిసిరి కావాలి తరితే వడ ఈతని దేవుని బిడ్డ గమనించండి. హల్లెలూయా దేని స్తోత్రం. అది దేవుని ప్రేమ. ఈయన బాకి కొర్నెల బాక్యతని దేవుని ప్రేమను ఆలే పంచముంటారు. దేవుని ప్రేమను తెలియపరచముంటారు. దేవుని ప్రేమను ప్రకటించముంటారు. ఈరోజు నిమ్మ నన్న నా ముంతే పిల్ల మనం అందరి దేవసు ప్రభు నమ్తురు బతికేవాలి. మనలోతే బేనర్ బతికైనా యేసు ప్రభు నమ్తురైనా నమ్రోన బతికైనా ఒకవేళ మనల్ని పక్కన రతికైనా బెసరసరు దేవుని గురించి 2 మాటకే సోన్ ఖైదే సారని వాటి వాయవాలి. హల్లెలూయా. మంత్రితే ఇల్లోకయ్యో దేవుని బిడ్డ. అందుకే నీ బాధ్యత శాంతికరమైన జలమొదుకి ఆయన నన్ను నడిపించుతున్నాడు. శాంతికరం అంటే జలం ఇచ్చే అర్థం మాట మనకు ఆశీర్దించిన దేవుడు ఊడముంటారు. ఎద్దురు ఊడటి ఎర్వి లేకపోతే గోదరొడ్డిన ఒండు మరకమాడ మింతింజో అలసక గోదరొడ్డిన మరకమాడ మింతింజో అలసక ఆ మరకమాడము బెస్కెడికి పచ్చగేమంత బాడ మీద పచ్చగమంత ಆ ಗೋದರ್ತೆ ಏರಿలోకి ಪಚ್ಚಾಗ್ಯಮಂತ ಬಾಳ ಮೇಲೆ ಪಚ್ಚಾಗಮಂತ ಅರ್ಮಾಯ್ತ ತಾನು ಬಾಡಿ ತಿರ್ತಿ దాని బాడీ డబ్బును తనిసోవాత డబ్బును బాగా తింటారు మన
అది తడి దబ్బును తాను ఏరికి వాత అనమాట, మడకి తడి లోపతి ఉబ్బ అది వాత అనమాట, అది బెస్కడికి పచ్చగా అనమాట దేవుని. అలాగే ఆ గోదావరి ఏరిలోకైనా బాతి తిరిగి అది బాతి తడి లెక్కతూ మనకు ఉబ్బిసోమంత అది ఆశీర్వాదం అని. హల్లెలూయా. ఆ చెట్టు గోదావరిని బేలమెంతే శాంతిగా బేలమెంతే, అందుకని అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఈతరించొక్కెత్తమంటారు. హల్లెలూయా. అందుకని ఈరోజు ఆయన మందవలి తిరితే మనం కూడా అంటే పచ్చగా మందవలి తిరితే, మనం శాంతిగా మందవలి తిరితే అదే ఆశీర్వాదం. అదే పచ్చగా తిరితే ఆశీర్వాదం, శాంతిగా తిరితే అదే ఆశీర్వాదం దేవుని దగ్గర వింటే ఆశీర్వాదం మనం పొందుకున్నవలితే బాధ్యత ప్రార్థనకి ఇవ్వాలి. ప్రార్థనకి తిరిగితే దేవుడు మనకు ప్రతి అవసరాలు ప్రతి లాగలాంటి తీర్చతరించు కెత్తమంతో, సాహ్యంకి తరించు కెత్తమంతో, దీవించతరించు కెత్తమంతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, మన విశ్వాసముతో ఆశీర్వాదం పొందామా. మనం కాంకిత్తమని కూలి కాంకిత్తమని ప్రభు అనేది కాంకింతరించొకేసి మనం ప్రార్థనతో విశ్వాసంతో కాంకితరితే దానికి దేవుడు ఆశీస్కి తొరాలి, దానికి దేవుడు ఒంటరని పొలికిసితరు, అదే ఆశీర్వాదం. దేవుడు మన డబ్బు రూపాయి వేల ఖర్చు వాటి వల్ల మనకు జ్ఞానము తెలివి బుద్ధి మందవాళ్ళు ఇష్టవంతుల ఖర్చు వాడుతుంటే ఆశీర్వాదం బాబో. దేవుని బిడ్డలు గమనించండి, మా లొత్తురు మా కుటుంబ వారికి అందరికి తెలుసు. నన్ను పాస్టర్ అయిన సంగతి సతీష్గఢ్ ఇద్దరు ఓరసా మందును కథ తెలుసు. దేవుని బిడ్డలు గమనించండి, బార్మది తెలుసు, పోర్కి వేసోమంత ఒక నంబరి నాయకమంత నా టేటాస్ ఊడోమంత. దేవుని బిడ్డలు గమనించండి. కానీ అందుకనే మనము బేరమింతలు ఎందులేదు సమాజానికి తెలియవాలి. ఒకవేళ అల్ప విశ్వాసులమా, నిజమైన విశ్వాసులమా, నిజమైన దేవుని బిడ్డలమా, లేకపోతే అపవాది బిడ్డలమా గమనించండి. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డరా, 5వ మాట బాతి తిరితే శాంతికరమైన జలం. శాంతి తిరితే శాంతిగా బతకవాలి, నెమ్మదిగా బతకవాలి. ఆ శాంతి బెగమంతా దేవుని దగ్గరమంతా, పచ్చదనం ఇతరితే ఆశీర్వాదం వేరేమంతా దేవుని దగ్గరమంతా. దేవుని బిడ్డ ఆశీర్వాదం మనకు కావాల్సింది అన్ని దేవుని దగ్గర మింతే. దేవుడు మన ప్రార్థనకి ఇతరితే నీకు లోన్ కావాలా, మాల్మాత కావాలా, గోడగోదరు కావాలా, కమ్మాయి దొమ్మాయి కావాలా, అన్ని నీకు నెక్కనల మంద వాళ్ళు ఇతరితే ప్రార్థనకి ఇవ్వాలి. ప్రార్థనకి ఇతరితే దేవుడు సహాయానికి ఇతరు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డరా గమనించండి, దేవుడు ఈరోజు తాళకమంతారు కొరనేళ్ళకి నువ్వు భయభక్తి కలిగి మెంతినా, ధర్మ కార్యాలకి ఏం తినా, దేవుని ప్రార్థనకి ఏం తినా, దేవుని ప్రార్థనకి నీకు మన లాగలట్ట యేసు ప్రభు తీర్చుతో, నీకు పచ్చగల చోటని నీకు పరుండకి ఈతరాలి, నీకు అన్ని ఈతనింద ముంతోరాలి. దేవుని బిడ్డ మనం ఇక భూమి మీద ఆశీర్వాదం, మనుషులకి ఆశీర్వాదం అవు ఇక నేను మంతానే అడమన్ను. దేవుడిన ఆశీర్వాదం దేవుడు దిన్నలు ఈసోడేమంటారు, దేవుడు దిన్నల సాహిత్యకి ఈసోడేమంటారు, దేవుడు దిన్నల బలం ఈసోడేమంటారు, దేవుడు దిన్నల మనకు సంతోషం సమాధానం ఈసోడేమంటారు. దేవుని బిడ్డారు. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యతమంటారు, నీకు బేలోటిలుకుంటా పచ్చగా తాసతనేమంటారు, పచ్చగా నీకు దీవించుతానేమంటారు. పచ్చగా ఇతరితే పచ్చగా మంజు పూతవాసి చెట్టు పచ్చగా మంజు పూతవాసి కాయకాది తోడా ఒకటి మనం డబల్ పంట వాత ఆ టైపు దేవుడు నీకు ఆశీర్వదించుతానేమంటారు. హల్లెలూయా. అందుకనే అది బాధ్యతమంతో 5వది శాంతిగా నువ్వు ఆశీర్వాదకరంగా మంతి, శాంతిగా మంతి, సమాధానం కలిగి మంతి. ఆశీర్వాదకరంగా మంతి, శాంతి, సమాధానం, ఆనందం కలిగి మంతి. అవి కలిగి మనం జీవించవాలి, అది ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్. ప్రార్థనకి కాల్ దేవుడు సూటిగా మనతో తిరిగితో వేస్తారు. ప్రార్థనకి కాల్. హల్లెలూయా.